తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 250 కోట్లు వెచ్చించి మరి చాలా గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉంది. అయితే ఆ టైం లోపల ఆ సమ్మక్క సారలమ్మల దర్శనం కలుగుతుందో లేదో అని చెప్పేసి భావించిన భక్తులంతా కూడా ముందస్తు మొక్కులు తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఆదివారాలు అనేటివి లక్షల్లో వస్తున్నారు. ఆ రోజు సైతం గ్రిల్స్ తీసి అమ్మవారి గద్దెలెక్కే అవకాశం లేదని చెప్పి భావించిన భక్తులంతా కూడా శుక్రవారాలు అమ్మవారికి శ్రేష్టమైన బుధ శుక్ర ఈ వారాలు కూడా ఇక్కడ ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఏంటంటే ఎందుకు ముందుగా ఇవాళ శుక్రవారం వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు? అమ్మవారికి బుధవారము శుక్రవారము ఆదివారము చాలా విశేషమైనదండి. మాకు తాతల ముత్తాతల నుండి మా ఇలవేల్పుగా ఉన్నారండి అమ్మవారు. సమ్మక్క సారక్క పగడిద్దరాజు గోవిందరాజుల మహత్యం చాలా ఉందండి. ఇంకా మేము ఎప్పుడు రాలేదు, చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళతో వచ్చినాము. మా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా అమ్మాయి మ్యారేజ్ పెట్టుకుంటున్నాము అనుకొని పూనుకొని ఈ అమ్మవారి దర్శనానికి వచ్చినాము. లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాము. ఇక మొక్కుకొని వెళ్ళిన తర్వాత 3-4 నెలలోనే మాకు అమ్మాయి కళ్యాణం మ్యారేజ్ సెట్ అయింది, పెళ్ళి అయింది. చాలా మంచి సంబంధం దొరికిందండి. ఇంకా నేను మొక్కుకున్నాను అన్నప్పుడు బాసింగం కడతాను, బోడి బియ్యం పోస్తానని అమ్మ వాళ్ళకి మొక్కుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అవన్నీ మొక్కులు తీర్చుకున్నాను. దర్శనం బాగా అవుతుంది. ఇంకా టెంపుల్ అప్పటికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి బాగా జరుగుతుంది. మొత్తం మంచిగా డెవలప్ బాగా జరుగుతుందండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారండి. జై సమ్మక్క జై సారక్క. ముందస్తుగా ఎందుకు వచ్చారు? మరి ముందస్తుగా రావడానికి కారణం అంటే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, రావడానికి అప్పుడు వీలు పడదో అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయో అని మేము ముందుగా రావడం జరిగింది. మేము గత 16 సంవత్సరాలు 18 సంవత్సరాల నుండి వస్తున్నాం. మా ఇంటి ఇలవేల్పు సమ్మక్క సారక్క తల్లి మా అందరికీ మంచి కులదైవము. ఆయన ఇంట్లో పూజ చేయడం కానీ ఏదైనా కానీ మేము అనుకున్న పనులు జరుగుతాయి. దాని గురించి ముందస్తుగా రావడం కారణం అంటే ఆ రోజులలో పబ్లిక్ ఎట్లుంటుందో, పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఇప్పుడు ఆ పనులలో మనకు ఎట్లుంటుందో, ఎక్కడ పార్కింగ్ ఉంటుందో, ఏముంటుందో, డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుందో, అలాంటి ఇబ్బందులు ఉంటాయేమో అని ముందుకు వచ్చినాం.